గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగింది। ఈ యొక్క సమావేశంలో గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ సింగరేణిలో పనిచేసే రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు 24-25 సంవత్సరానికి సంబంధించిన లాభాల బోనస్ సింగరేణి యాజమాన్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు। పర్మనెంట్ కార్మికులతో పాటు రిటైర్డ్ అయిన కార్మికులకు ఇప్పటివరకు రావాల్సిన లాభాల బోనస్ చెల్లించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు। రిటైర్డ్ కార్మికులు తమకు రావాల్సిన వీటి గురించి ఎదురు చూస్తున్నారని, యూనియన్లు కూడా ఎవరూ మాట్లాడడం లేదని, ఇప్పటికైనా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఒక డేట్ పెట్టి వెంటనే వీరికి 24-25 సంవత్సరానికి సంబంధించిన లాభాల బోనస్ను నిర్లక్ష్యం చేయకుండా చెల్లించాలన్నారు। సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి సింగరేణి లాభాల వాటా, అలాగే దీపావళికి చెల్లించేటువంటి పిఎల్ఆర్ బోనస్ ఇప్పటి వరకు వాళ్ళకు చెల్లించలేదు। పర్మనెంట్ కార్మికులతో పాటే వాళ్ళకు చెల్లించాల్సి ఉండే। ఎప్పుడూ కూడా సింగరేణి యాజమాన్యం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళను దూరం పెట్టి అశ్రద్ధ చేసి వాళ్ళను ఆందోళనకు గురి చేస్తుంది। ఇప్పటి వరకు కూడా వారికి లాభాల వాట కానీ లాభాల బోనస్ కానీ ఎప్పుడు ఇస్తారో అనేటువంటి ప్రకటన కూడా చేయలేదు। అంతేకాకుండా దీనిపైన మరి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా మాట్లాడడం లేదు। వెంటనే సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చర్చించి ఒక తేదీని పెట్టి వారికి వెంటనే లాభాల వాటా, దీపావళికి చెల్లించేటువంటి పిఎల్ఆర్ బోనస్ వెంటనే వాళ్ళకు చెల్లించేటువంటి విధంగా కృషి చేయాలని మేము గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం। అట్లాగే సింగరేణి యాజమాన్యం కూడా రిటైర్డ్ కార్మికులు ఎదురు చూపులు, ఆందోళనను అర్థం చేసుకోవాలని, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వారికి వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది।